నిరాశ. ఓపికకు కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటితే ఇక అంతే సంగతులు. పాక్ చేసే దుశ్చర్యలపై భారత సహనం కోల్పోతోంది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటుంది భారత్. పాక్ తో సత్సంబంధాల కోసం భారత్ ఎప్పటి నుంచో చర్చలు జరుపుతూనే ఉంది. కానీ సరిహద్దుల వద్ద పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు రాకపోగా మన దేశంలో ఉగ్రదాడులు పెరుగుతున్నాయి. దీంతో భారత్ కూడా పాక్ కు తగిన సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతోంది. మన దేశం తన పొరుగున ఉన్న దేశాలతో శాంతియుతంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటుంది. కానీ మన పొరుగున ఉన్న పాక్, చైనా వంటి దేశాలు సరిహద్దుల వద్ద భారత్లోకి చొరబాటుకు యత్నించడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతుంటాయి. మన దేశ సరిహద్దుల వద్ద తరచుగా కవ్వింపు చర్యలకు పాల్పడడం ఆ దేశాలకు కొత్తేమీ కాదు. ఆ సమయంలో భారత సైన్యం వారికి ధీటుగా సమాధానం చెబుతుండడం జరుగుతోంది. అయితే ఇప్పుడు భారత్ కూడా శత్రు దేశాలకు తగిన సమాధానం చెప్పేందుకు సమాయత్తమవుతోంది. మన దేశంతో ఆయా దేశాలు వ్యవహరించే తీరును బట్టి భారత్ కూడా వ్యవహరించాలని భావిస్తోంది. మన దేశానికి పొరుగున ఉన్న పాకిస్తాన్ వక్రబుద్ధి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పాకిస్తాన్ నుంచి భారత్లోకి ఉగ్రమూకలు చొరబాటుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినప్పటికీ ఆ దేశ వైఖరిలో ఏ మార్పు రావడం లేదు. భారత్పై కుట్రపూరితంగా వ్యవహరిస్తూనే ఉంది పాకిస్తాన్. అంతకుముందు పాక్, భారత్ మధ్య శాంతియుత ఒప్పందాలు జరిగినా వాటిని ఏమాత్రం లెక్క చేయడం లేదు పాకిస్తాన్. అదను చూసి భారత్పై పాక్ ఉగ్రదాడులు చేయిస్తూనే ఉంది. దీంతో భారత ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే పాక్ పట్ల భారత వైఖరిని స్పష్టం చేశారు విదేశాంగ మంత్రి జయశంకర్. పాకిస్తాన్తో నిరంతరం చర్చలు జరిపే కాలం ముగిసిందని విదేశాంగ మంత్రి జయశంకర్ పేర్కొన్నారు. పాకిస్తాన్పై భారతదేశ వైఖరి గురించి మాట్లాడుతూ పాక్ ఎలా వ్యవహరిస్తే భారత్ కూడా అందుకు తగిన విధంగా బదులిస్తుందని స్పష్టం చేశారు జయశంకర్. పరిస్థితులకు అనుగుణంగా భారత్ ముందడుగు వేస్తుందని వెల్లడించారు. పాకిస్తాన్ చేపడుతున్న ఉగ్రవాద చర్యలకు తగిన పరిణామాలు ఉంటాయని జయశంకర్ హెచ్చరించారు. ఇటీవల జమ్మూలో తరచూ జరుగుతున్న ఉగ్రదాడులతో ఇరు దేశాల మధ్య సంబంధం అస్థిరంగా ఉందని పేర్కొన్న జయశంకర్ ఈ విషయంలో ప్రధాని మోదీ ఏమాత్రం వెనక్కి తగ్గరని స్పష్టం చేశారు. పాక్ కుట్రలకు తిప్పికొట్టడమే కాదు, అందుకు తగిన విధంగా సమాధానం చెబుతామని స్పష్టం చేశారు జయశంకర్. పాక్ వైఖరిపై జయశంకర్ ఇప్పటికే పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పరిశ్రమ స్థాయిలో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు. ప్రస్తుతం ఉగ్రవాదాన్ని ఉపేక్షించే పరిస్థితిలో భారత్ లేదని తెలిపిన జయశంకర్ ఈ సమస్యకు పరిష్కార మార్గాలను కనుగొనాలన్నారు. ప్రతి దేశము ఒక సుస్థిరమైన పొరుగు దేశాన్ని కోరుకుంటుందని, అదీ కాకపోతే కనీసం ఎలాంటి గొడవలకు దిగని దేశమైనా ఉండాలని ఆశిస్తుందని తెలిపారు. పాక్తో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ఉగ్రవాదాన్ని చూసి చూడనట్టు వదిలేయలేమని జయశంకర్ స్పష్టం చేశారు. గత కొన్ని నెలలుగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడులు తీవ్రమైన నేపథ్యంలో భారత ప్రభుత్వం ఉగ్ర మూకలను ఏరివేసేందుకు భారీ సంఖ్యలో సైన్యాన్ని రంగంలోకి దింపింది. ఉగ్రవాదులను ఏరవేసేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది భారత ఆర్మీ. ఈ నేపథ్యంలోనే విదేశాంగ మంత్రి జయశంకర్ సైతం ఉగ్రదాడులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ వైఖరిని బట్టి మన దేశ వైఖరి ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి గురించి ప్రస్తావించిన జయశంకర్, బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా దేశాన్ని విడిచిపెట్టినప్పటి నుంచి ఆ దేశం తీవ్ర పరిస్థితిని ఎదుర్కొంటుందన్నారు. అక్కడి హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో వారి భద్రత విషయంలో జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. పొరుగు దేశాలతో సమస్యలు ఉండని దేశమంటూ ఏదీ లేదని వ్యాఖ్యానించారు. దేశాల మధ్య పరస్పర సహాయ సహకారాలు అందించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు జయశంకర్. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహ్మద్ యానస్తో మాట్లాడారని తెలిపిన జయశంకర్, బంగ్లాదేశ్లోని మైనారిటీలు, హిందువుల భద్రతకు యానస్ మోదీకి హామీ ఇచ్చారని వెల్లడించారు. అయితే మైనారిటీలపై దాడుల గురించి అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని జయశంకర్ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ కుట్రపూరిత వైఖరితో విసిగిపోయిన భారత్ ఇక నుంచి పాక్ తో నిరంతరం చర్చలు జరిపే కాలం ముగిసిపోయిందని స్పష్టం చేసింది. అంతేకాదు పాక్ కు తగిన విధంగా బుద్ధి చెప్పేందుకు సైతం భారత్ సన్నద్ధమవుతోంది.
ఇది వాటి ఐ ఫోకస్. సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.